ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. మిథున రాశి వారికి అంతులేని అదృష్టం దక్కబోతుంది. జరిగేది ఇదే. మీరు ఎప్పుడూ ఎదుర్కోని అద్భుతమైన పరిణామాలను చూడబోతున్నారు. మీ జీవితంలో మీకు తిరుగు ఉండదని చెప్పుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే మీకు రాజయోగం పట్టబోతుందని చెప్పవచ్చు. అవి ఏంటి, అసలు ఎలాంటి విషయాల్లో ఎలాంటి శుభ ఫలితాలు, ఎలాంటి శుభ గడియలు చూడబోతున్నారు, ఎంతటి గొప్ప ఫలితాన్ని పొందబోతున్నారు, అలాగే మరెన్నో శుభ ఫలితాలు పొందడానికి ఏ విధమైన దేవతారాధన చేయాలి, ఎలాంటి దీపారాధన చేయాలి అనే వాటి గురించి ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీరి మనస్తత్వం చూసుకుంటే ప్రతి బరువు బాధ్యతను మోస్తారు. ఎవరికి వారు పనిని అప్పగించడానికి ఇష్టపడరు. ఎంతో కష్టపడి శ్రమించి వాళ్ల పని వాళ్లే బాధ్యతగా పూర్తి చేస్తారు. అలాగే వీరిపై ఎవరు ఆధారపడి ఉంటారో వాళ్ళకి ఏ కష్టం లేకుండా, అలాగే ఏ విధమైన బాధ పెట్టకుండా చూసుకుంటారు. ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తారు. అంతేకాకుండా వీరికి స్నేహితులు కూడా ఎక్కువ ఉంటారు. ఎందుకంటే వారితో బాగా మాట్లాడే వాళ్లతో వెంటనే కలిసిపోతారు. వారిని ఇక స్నేహితులుగా చూస్తారు. వాళ్ల కోసం ఏమైనా చేయడానికి ముందుంటారు. ఎంతో విలువనిస్తారు. వాళ్ళకి ఎన్నో సహాయ సహకారాలు అందిస్తారు. ఇక ఈ రాశి వారికి జీవితంలో వారు ఊహించని విధంగా ఎన్నో కొత్త మార్పులు జరగబోతున్నాయి. అవి ఎలాంటివని అంటారా? మిమ్మల్ని సంతోషపెట్టే విధమైనవిగానే ఉంటాయి. అలాగే ఎంతో ఆనందంగా గడిపే విధంగా ఉంటాయి. గతంలో కన్నా ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎంతో సంతోషంగా గడుపుతారు. కొత్త కొత్త పనులు చేయడానికి వారు మంచి ఆలోచనలు చేస్తారు. తద్వారా మంచి పరిచయాలు ఏర్పరచుకుంటారు. ఆ పరిచయాల ద్వారా వాళ్ళు ఉన్న రంగంలో అభివృద్ధిని సాధిస్తారు. అంతేకాకుండా ఇంటికి సంబంధించి ఎప్పటి నుంచో కొనుగోలు చేయాలి అనుకునే వస్తువులను, ఖరీదైన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంగారం కానివ్వండి, వెండి కానివ్వండి, లేక టీవీ కానివ్వండి, ఫ్రిడ్జ్ కానివ్వండి, తమ కోరికను తీర్చుకున్నందుకు సంతోషంగా ఉంటారు. అలాగే వీరు తమకు వచ్చిన చిన్న చిన్న సమస్యలను పట్టించుకోరు. చూసి చూడనట్లు ప్రవర్తిస్తారు. ఈ విధమైన చర్య వల్ల చూసే వాళ్ళకి మీపై మంచి అభిప్రాయం ఏర్పడదు. మీకు అహంకారం అనుకోవచ్చు, లేకపోతే కేర్లెస్నెస్గా భావించవచ్చు. ఆ విధంగా మీరు నడుచుకునే ధోరణి కనిపిస్తుంది. అప్పుడు చూసే వాళ్ళకి చెడు అభిప్రాయం కలుగుతుంది. మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. కాబట్టి ఆలోచన విధానంలో కొన్ని మార్పులు చేసుకోండి. ఈ విషయంలో మీ తల్లిదండ్రులు ఎంతగానో మందలిస్తారు. ఈ సమయంలో తల్లిదండ్రులను ఎదిరించిన మీకు మంచి జరగాలని కోరుకుని మీ స్నేహితులు ఏదో ఒక మంచి సలహా ఇచ్చినా వాటికి ఎదురు చెప్పడం అనేది జరిగితే మీరు ఎంత ఎదిగినా, ఎంత అభివృద్ధి చెందినా కూడా మీరు అధమ స్థితిలో ఉన్నట్లే గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే ఎవరైనా మన గురించి మనకి మంచి జరగాలని చెబుతారు, అందులోనూ ముఖ్యంగా తల్లిదండ్రులు. కాబట్టి వారు చెప్పిన ప్రతి మాటని కొంచెం అర్థం చేసుకుని ఆచరించండి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే మీరు అనుకున్న విధంగా రాణించగలుగుతారు. మంచి పేరు ప్రఖ్యాతలు పొందుతారు. మిమ్మల్ని చూసి మరికొంతమంది స్ఫూర్తిని పొందుతారు. ఈ విధంగా మీరు ఎంతో ఉన్నత చదువులు చదువుకొని ఉన్నత స్థాయికి ఎదుగుతారు. అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు. మీ తోటి విద్యార్థులు కూడా మీ దగ్గరకు వచ్చి ఎన్నో సలహాలను అడుగుతూ ఉంటారు. నాకు తెలిసింది అందరికీ తెలియాలి అంటూ వాళ్ళకి ఎన్నో విద్యకు సంబంధించిన సలహాలను వివరిస్తారు. వాళ్లను కూడా మంచి దారిలో నడుపుతారు. సంతానానికి సంబంధించిన విషయంలో కూడా భార్య సహకారం అధికంగా ఉంటుంది. ఎప్పటి నుంచో సంతానం కలగలేదని బాధపడేవారు తొందరలో దానికి సంబంధించిన శుభవార్తలు వినే అవకాశాలు కనపడుతున్నాయి. సంతానం కోసం ఆసుపత్రుల వెంట తిరిగిన మీకు రాబోయే రోజుల్లో మంచి శుభవార్తలు వినే అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇది జరుగుతుంది. మీ ప్రయత్నాలకు ఫలితం లభిస్తుంది. అంతేకాకుండా గర్భిణీ స్త్రీలకు కూడా వాళ్ళు కోరుకునే సంతానాన్ని వారు పొందుతారు. మంచి సంతానాన్ని మీరు పొందబోతున్నారు. అలాగే ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అంతేకాకుండా మీరు శుభకార్యాలకు ఎక్కువగా హాజరు కాబోతున్నారు. విలువైన వస్తువులు కూడా బహుమతిగా ఇస్తారు. మీ రాక వలన వారు ఎంతో సంతోషిస్తారు. ఎన్నో గౌరవ మర్యాదలు చేస్తారు. ఎంతో చక్కగా పలకరిస్తారు. ఈ సమయంలో మీరు అందరినీ పలకరించేటప్పుడు ఆప్యాయంగా పలకరించాలి. బంధువులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు సరిగా మాట్లాడినా కూడా మిమ్మల్ని వాళ్ళ మాటలతో రెచ్చగొట్టే వాళ్ళు మీ చుట్టూ ఉంటారు. అందరిలో మిమ్మల్ని చెడు చేయాలని అనుకుంటారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మాట్లాడడం చాలా అవసరం. లేకపోతే ఇబ్బందుల్లో పడడం ఖాయం. అంతేకాకుండా గృహానికి సంబంధించిన విషయంలో చక్కటి నిర్ణయం తీసుకుంటారు. అంటే నూతనంగా నిర్మించుకుంటున్న గృహం గురించి కానీ, కొనేటటువంటి గృహాల గురించి కానీ సరైన నిర్ణయాలను తీసుకుంటారు. దానికి సంబంధించి అన్ని పనులను పూర్తి చేస్తారు. కానీ ఈ విషయంలో మీ జీవిత భాగస్వామితో చర్చించడం అనేది చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. ఎందుకంటే ఈ సమయంలో ఆమె ఇచ్చే సలహా ఎంతో మేలును చేకూర్చే అవకాశం ఎంతగానో ఉంది. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే మీ జీవిత భాగస్వామితో ప్రతి విషయాన్ని చర్చించుకొని నిర్ణయం తీసుకోవడం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే కొన్ని విషయాల్లో పట్టుదల ఎక్కువగా ఉంటారు.
అంటే కొన్నిట్లో సర్దుకుపోవడం అనేది చాలా మంచి అలవాటు. అంతేకాని పంతానికి పోయి ఇలా చేస్తాను, అలా చేస్తాను, మాకు వీళ్ళు తెలుసు, వాళ్ళు తెలుసు అని చేయొద్దు. అప్పుడేమవుతుందంటే మన దరిద్రాన్ని మనమే నెత్తి మీద పెట్టుకొని మనమే తెచ్చుకున్నట్లు ఉంటుంది. కాబట్టి ఆవేశం తగ్గించి నిదానంగా సమస్యలు పరిష్కారం చేయవలసి ఉంటుంది. ఇక వ్యవసాయానికి సంబంధించి అంతా బాగుంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే వారు నిత్యం క్రమశిక్షణతో వాళ్ళ పనిని వాళ్ళు పూర్తి చేసుకుంటూ పోతారు. పంటకు సంబంధించి సరైన సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకొని వాటికి కావలసిన పోషణ అందచేసి ఎంతో కృషి చేస్తూ ఉంటారు. వాళ్ళ శ్రమకు తగ్గ లాభాన్ని పొందుతారు. కాబట్టి రైతులారా కంగారు పడకండి, మీకు అంతా మంచే జరుగుతుంది. వ్యాపారస్తులకు అంతా బాగుందని చెప్పుకోవచ్చు. తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ లాభాలు పొందుతారు. సరైన అవగాహనతో ముందుకు అడుగులేస్తూ ఉంటారు. మంచి లాభాన్ని పొందుతారు. ఎంతోమంది సహాయ సహకారాలు అందుతాయి. ఆ సమయాన్ని సరైన విధంగా వినియోగించుకొని ముందుకు సాగుతుంటారు. ఉన్నత స్థాయికి ఎదగడం అనేది జరుగుతుంది. పేరు ప్రఖ్యాతలు రావడం జరుగుతుంది. అందరిలోనూ ఎంతో హుందాగా కూడా ఉంటారు. పెట్టుబడి విషయంలో కూడా చాలా సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తారు. వాళ్ళ కృషితో మంచి అవకాశాలను పొందగలుగుతారు. వాహనాలకు సంబంధించి వస్తువులను కొనుగోలు చేస్తారు. గతంలో ఎన్నో మైళ్లు కష్టపడి ప్రయాణం చేసేవారు. ఇప్పుడు మీ సొంత వాహనాల ద్వారా మీరు మీ గమ్యానికి ముందుగా చేరడానికి వాహనాలను కొనుగోలు చేస్తారు. ప్రయాణ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఆస్తుల పరంగా కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. వాటిని చక్కని పరిష్కారంతో అధిగమిస్తారు కూడా. కానీ కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండడం అవసరం. మీ ఆస్తుల కోసం కొంతమంది కుట్రలు చేసే అవకాశాలు ఉన్నాయి. వాటిని ముందుగా గమనించడానికి మీరు కొన్ని ప్రణాళికలను వేసుకోవడం చాలా అవసరం. దీనివలన మీకు సాధ్యమైనంత వరకు మంచి జరుగుతుంది. అంతేకాకుండా ఉద్యోగపరంగా మీకు మంచి అవకాశాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అంటే విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఈ సమయంలో విదేశాలకు వెళ్ళే అవకాశాలు తలుపు తట్టేలాగానే ఉన్నాయి. ఒకవేళ ఈ సమయంలో కొంచెం అజాగ్రత్తగా ఉంటే మాత్రం మీకు వచ్చే అవకాశం వేరే వాళ్ళకి చేజారిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీకు వచ్చే అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి మొదటి స్థానంలో ఉండడానికి ప్రయత్నించండి. వివాహానికి సంబంధించి మీకు అన్ని విధాలా అనుకూలంగా ఉంది. మీరు ఏ స్థాయిలో ఉన్నారో అలాంటి ఉన్నత స్థాయికి సంబంధించిన జీవిత భాగస్వామి మిమ్మల్ని కలిసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వివాహానికి సంబంధించి శుభగడియలు జరుగుతున్నాయని చెప్పవచ్చు. అంతేకాకుండా ఏదైనా ఒక పనిని ప్రారంభించేటప్పుడు మిత్రులతో, కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మీకు మీరు సొంత నిర్ణయాలతో ఏ పనిని ప్రారంభించవద్దు. దానివల్ల ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. కుటుంబంలో కూడా అశాంతి నెలకొనే సమయం చోటు చేసుకుంటుంది. కాబట్టి తీసుకునే నిర్ణయాలు చాలా జాగ్రత్తగా ఆలోచించి, అన్ని వైపులా ఆలోచించి, 1-2 సార్లు నిర్ణయం సరైనదా కాదా అని ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏమీ ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోవడం వల్ల మనకు ఎదురయ్యే ఇబ్బందుల్లో కొన్ని బయటపడే అవకాశాలుంటాయి. మరికొన్ని బయటపడడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. మరికొన్నిటిలోంచి బయటకు రాలేము కూడా. కాబట్టి మనం తీసుకునే నిర్ణయం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక మరెన్నో శుభ ఫలితాలను పొందడానికి దైవారాధన గురించి వివరంగా తెలుసుకుందాం. ఆవును పూజించండి. ఆవును పూజించడం వల్ల ఎన్నో పుణ్య ఫలితాలను పొందుతారు. అంతేకాకుండా శివార్చన కూడా చాలా మంచిది. అంతేకాకుండా మీకు ఇష్ట దైవారాధన అతి ముఖ్యమైనది. అంటే మీకు ఫలానా దైవం అంటే ఇష్టం ఉంటుంది కదా. శివుడు కావచ్చు, రాముడు కావచ్చు, లక్ష్మీదేవి కావచ్చు, అమ్మవారు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, ఇలా ఎవరో ఒకరు మీకు నచ్చిన దైవాన్ని భక్తి శ్రద్ధలతో పూజించండి. స్నానం చేసి దీపారాధన చేసి మీ ఇష్ట దైవాన్ని తలుచుకుని గోవుకు, గోపోషణకు మీకు చేతైనంత సహకారం అందించండి. పేదలకు విద్యకి సంబంధించిన వస్తువులను దానం చేయండి. అంతేకాకుండా దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్లి పూజలు చేయడం వలన కూడా మీకు, మీ కుటుంబానికి అంతా మంచి జరుగుతుంది. తెలుసుకున్నారు కదా మిథున రాశి వారు ఎదుర్కోబోయే శుభ ఫలితాలు ఎలాంటివో. అలాగే ప్రతికూల పరిస్థితులు ఏంటో. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మిథున రాశి వారు ఎవరైనా ఉంటే వారికి మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓం శ్రీమాత్రే నమః.